నెక్స్ట్ రెసిపీ ఏం ప్లాన్ చేస్తారు? నెక్స్ట్ రెసిపీ చాలా డిఫరెంట్ గా చేసుకోబోతున్నాం మనం. కేక్స్ మనం రెగ్యులర్ గా మైదాతో అవన్నీ చేసుకుంటూ ఉంటాము అండ్ హెల్దీగా కూడా మనం చూపించాము. రాగి వీటితో చూపించాం. సో ఇప్పుడు మనము సూజీతో చేసుకోబోతున్నాము. ఉప్మా రవ్వతో చేసుకోబోతున్నాం. సూజీ కేక్ చేసుకోబోతున్నాము విత్ హెల్దీ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇంట్రెస్టింగ్. మరి ఎలా రావాలి కన్సిస్టెన్సీ అండ్ కరెక్ట్ గా కేక్ రావాలి అంటే ఏం చేయాలన్నది తెలియాలంటే ఇంగ్రీడియంట్స్ తెచ్చేయాలి. రెడీ? తీసుకొస్తాం. ఓకే, సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. సూజీ కేక్. అసలు కేక్ అంటేనే మైదానే గుర్తొస్తుంది కానీ సూజీ చూడ్డానికే ఇంగ్రీడియంట్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఐ థింక్ ఎగ్ కొంచెం హెల్ప్ చేస్తుందిలే కన్సిస్టెన్సీకి దానికి. ఓకే, అయితే సో నువ్వులు కొబ్బరి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ అండ్ టేస్ట్ రాబోతుందని అర్థం అవుతుంది. సో దీనికి ఏమైనా స్పెషల్ ప్రొసీజర్స్ ఉంటుందా? అంటే రెగ్యులర్ కేక్ లాగా మనం కలుపుకుని రెగ్యులర్ కేక్ లాగానే మనం చేసుకుంటున్నాము. ఓకే, సో అయితే స్టార్ట్ చేసేద్దాం. మరి ఓకే, సో ఫస్ట్ ఎగ్ తర్వాత చేసుకుందాము. ఫస్ట్ సూజీ వేసేసుకుందాము మనకు కావాల్సినంత. ఓకే ఓకే, తర్వాత షుగర్ వేసుకుందాము. వెరీ లిటిల్ సాల్ట్. కొబ్బరి. ఓకే, ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది. సరిపోతుంది. పైనుంచి కూడా మనం ఒకసారి సెట్ చేసాక వేసుకుందాము. సో ఇప్పుడు మనము బటర్ అండ్ బేకింగ్ సోడా కూడా వేసుకుందాము. అండ్ వెట్ ఇంగ్రీడియంట్స్ అన్ని మనం సెపరేట్ గా కలుపుకుంటాం. సో ఇప్పుడు బేకింగ్ సోడా కూడా వేసేసుకుందాము. ఓకే, అండ్ ఇప్పుడు ఎగ్ బీట్ చేసుకుందాము. సో బటర్ లోపు నేను కొంచెం మైక్రోవేవ్ చేస్తాను, కొంచెం అరుగుతుంది కదా. ఓకే, సో ఎగ్ బీట్ వేసేసాను ఇందులో. ఇప్పుడు మిగతా సో మనం వెనిలా ఎసెన్స్ వేసుకుందాము. ఓకే, బటర్ కూడా రెడీ అయిపోయింది. బటర్ కూడా రెడీ అయిపోయింది. కొంచెం నిమ్మరసం, వెనిగర్, సో కొంచెం బటర్ కరిగిపోయింది కదా. సో బటర్ కూడా వేసుకో. ఓకే, సో పెరుగు కూడా ఉంది. ఇది కొంచెం మనం బీట్ చేసుకుని దాంట్లో మిక్స్ చేసుకుని తర్వాత దీంట్లో మనం కలుపుకోవచ్చు. మన డ్రై ఇంగ్రీడియంట్స్ లో మనం కలిపేసుకోవచ్చు డైరెక్ట్ కలిపేసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ రెడీ. వేసేనా పెరుగు? ఫస్ట్ ఒకసారి ఇది డ్రై ఇంగ్రీడియంట్స్ ని కూడా కలిపేసుకుంటే మనకి వెట్ ఇంగ్రీడియంట్స్ జాయిన్ అయిన తర్వాత ఈజీగా ఉంటుంది అనమాట కలుపుకోవడం. ఓకే, సో ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ మనం మిక్స్ చేసేసుకుందాము. ఎప్పుడైతే మనం కొబ్బరి వాడతామో ఇలాంటి స్వీట్స్ లలో చాలా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. అండ్ ఇప్పుడు మనం సూజీతో వాడుతున్నాము అంటే ఇందులో ఓన్లీ మనకి వెనిలా ఎసెన్స్ ఫ్లేవరే వస్తుందా? సిన్నమన్ కానీ అలాంటివి మనం ఏం వేసుకోవట్లేదు, ప్లెయిన్ వెనిలా. ఎందుకంటే కొబ్బరి అవన్నీ ఆల్రెడీ వేసుకున్నాం కదా. టూ మెనీ ఫ్లేవర్స్ వేసినా మనం ఒకటి హైలైట్ చేయలేం కాబట్టి సో జస్ట్ వేసేస్తే సో ఇప్పుడు ఇది మనకి కలుపుకున్న తర్వాత సరిపోలేదనిపిస్తే వాటర్ అయినా వేసుకోవచ్చు, మిల్క్ అయినా వేసుకోవచ్చు, లేదా ఇంకొంచెం పెరుగైనా వేసుకోవచ్చు. సో వెరీ లిటిల్ వాటర్, కొద్దిగా మన కన్సిస్టెన్సీ మిస్ అయింది అనిపిస్తే కనుక. ఓకే, లేదంటే ఇంకొంచెం పెరుగు యాడ్ చేసుకున్నా సరిపోతుంది. మనకి ఇది రెడీ అయిపోయినట్టే కదా. నువ్వులు కొబ్బరి అక్కడక్కడ బాగా కనిపిస్తున్నాయి అన్నమాట. మంచి పుడ్డింగ్ లాగా అనిపిస్తుంది కదా చూస్తుంటే. సో ఇప్పుడు మనం ఓవెన్ బౌల్ ఒకసారి యూస్ చేసేసుకుని ఇది ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. ఎలాగూ బటర్ మనకి చక్కగా ఇదే కాబట్టి ఓకే. సో ఇప్పుడు ఈ బ్యాటర్ ని మనం ఈవెన్ గా కేక్ లాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చాక్లెట్ కేక్స్ అవి చూసి ఇది కొంచెం సంభవం ఈ కొబ్బరి అది ఉండడం వల్ల మన
ఇండియనైజ్డ్ కేక్ లాగా అనిపిస్తుంది అనమాట. పైన చూసి కొంచెం కాజు జీడిపప్పు కావాలంటే కొంచెం నువ్వులు కూడా పైనుంచి వేసుకుందాం. ఓకే. సో ఎలాగో కేక్ మనం ఒక 2 pieces అలా తింటాం కాబట్టి ఈ నువ్వులు ఈ క్వాంటిటీ అంతా కూడా సరిపోతుంది కదా. లైట్ గా షుగర్ క్రిస్టల్స్ పైనుంచి. ఓకే ఓకే డన్. పెట్టేద్దామా? 10 minutes బేకింగ్. ఓకే, సో మనకి 10 minutes బేక్ అయితే కేక్ రెడీ అయిపోతుంది. చాలా డిఫరెంట్ గా ఈరోజు సూజీ కేక్ తయారు చేసేసుకున్నాం కదా. సో ఓవెన్ లో పెట్టేసాం కాబట్టి బేకింగ్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు తీసి చూద్దాం మరి ఇంకా. వావ్, ఎంత బాగా ఉబ్బింది కదా. ఫ్లఫీగా కనిపించేస్తుంది చూస్తుంటేనే. సూపర్ గా ఉంది. అండ్ నువ్వులు జీడిపప్పు అన్ని బాగా కనిపిస్తున్నాయి కూడా. అండ్ సూజీతో మనం ట్రెడిషనల్ స్వీట్స్ చేసుకున్నా మనకి చాలా నచ్చుతుంది కదా. అవును, అలాగే కేక్ లాగా చేసినా కూడా చాలా బాగుంది చూడడానికి. అవును. సో చేసేసుకుని తొందరగా టేస్ట్ చేసేసుకుందాము. మనకి ఈజీగా వచ్చేస్తుంది కూడా నీట్ గా. సూపర్, రెడీ అయిపోయింది మన సూజీ కేక్. ఓకే, మరింత డిఫరెంట్ గా అఫ్ కోర్స్ హెల్దీగా మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటే దీన్ని తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు మరొకసారి చూసేయండి. సూజీ కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, ఎగ్ 1, కొబ్బరి తురుము 1/2 కప్పు, బటర్ 1 టేబుల్ స్పూన్, పంచదార తగినంత, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్, సోడా ఉప్పు 1/2 టీ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు 4, నిమ్మరసం 1 టీ స్పూన్. సూజీ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో ఉప్మా రవ్వ, పంచదార, కొద్దిగా ఉప్పు, కొబ్బరి తురుము, నువ్వులు, బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో ఎగ్ బీట్ చేసుకుని అందులో వెనిలా ఎసెన్స్, నిమ్మరసం, కొద్దిగా వెనిగర్, బటర్, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఉప్మా రవ్వ మిశ్రమంలో ఈ ఎగ్ మిశ్రమం వేసుకుని బాగా కలిపి కావాల్సి వస్తే కొన్ని నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి. చివరిగా ఓవెన్ బౌల్ కి బటర్ అప్లై చేసుకుని సూజీ బ్యాటర్ ని అందులో సమానంగా పరుచుకుని పైనుంచి జీడిపప్పు, నువ్వులు, పంచదార జల్లుకుని 10 నిమిషాల పాటు ఓవెన్ లో బేక్ చేసుకోవాలి. చివరిగా సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే సూజీ కేక్ రెడీ.